హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరాని. స్కూళ్ళు, కాలేజీలు అంటే కాలేజీలు అంటే లేదనుకో, కానీ స్కూళ్ళలో ఏమైనా అది ఇక్కడ స్కూల్ కాదా, లేకుంటే ఎక్కడి నుండి దిగబడ్డాయా? ముందే ఒక డిక్లరేషన్ వాళ్ళ పిల్లలు జాయిన్ చేసినప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయకూడదండి, దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే మాకు ఇంకొకరు కూడా వేసుకుంటే స్కూల్లో ప్రాబ్లం అవుతుంది అనాలి. ఇదేమైనా అన్ని మతస్థ స్కూల్ కాదు కదా. ఢిల్లీ వరల్డ్ స్కూల్ కొంపల్లి మళ్ళీ డిక్లరేషన్ కూడా ఏమని, పాపం ఒక చిన్న పిల్లాడు, ఆయనకి సెకండ్ క్లాస్ ఉన్నాడు, ఆ పిల్లాడిని అయ్యప్ప మాల వేసుకుంటే లైబ్రరీలో కూర్చొని పెట్టి క్లాస్లో కాకుండా ఆ తర్వాత మళ్ళీ స్కూల్ బస్సులో ఇంటికి పంపించి ఆ పిల్లాడిని అవమానించి, ఆ పిల్లాడి తెలవక నన్ను ఎందుకు ఇంటికి పంపించారో అర్థం కాక ఆలోచించుకోండి. అంటే మీకు హిందువుల మీద ప్రేమ లేదా, లేకపోతే హిందువులు అంటే నీకు ఇద్దా, లేకపోతే అయ్యప్ప మాల వేసుకుంటే చిన్నపిల్లలకి ఏమవుతుందో మేము ముందే చెప్పుకోవాలి, బాబు ఇట్లా చేయకూడదని. ఎంత ఇబ్బందిగా పరిస్థితి, ఆ పిల్లాడిని బయట పంపించారు. అసలు ఏం జరిగింది చూద్దాం వినండి. ఏం చేయలేదు, నువ్వేం చేయలేదు, ఏం కాలే ఓకే పంపించదు. బాబు క్లాస్ రూమ్ లో లేడు, బాబు లైబ్రరీలో కూర్చోన్నాడు, ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను, సాయంత్రం బస్ లో వస్తాడు. ఓకేనా సార్? సర్కులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరాని వాడా? అంటరాని వాడు మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు? క్లాస్ లో కూర్చోబెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు? మ్యామ్, తను అంటరాని వాడా? ఇప్పుడు మేము అంటరాని వాడే కదా. మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు? దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు? అది ఎంతవరకు కరెక్ట్? మీరు క్లాస్ లో కూర్చోబెట్టండి చెప్తున్నా నేను. మీరు సపరేట్ గా కూర్చోబెట్టే అది పిల్లలకి అవమానం, అది మాకు అవమానం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా? సరే మీరు లైబ్రరీలో కూర్చోబెట్టారా? ఇట్లా స్కూల్ వాళ్ళు కూడా, యాజమాన్యం కూడా ఆలోచించాలి, లేకపోతే పేరెంట్స్ పిలవాలి. ఇట్లా చేయకూడదు, మా పిల్లలు మిగతా పిల్లలు కూడా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కానీ ఇంకో అంటే ఎవరైనా వారి దేవునికి అనుగుణంగా వాళ్ళు, అంటే కొంతమంది ఆ భక్తులు లేకపోతే వాళ్ళు ఎలా వస్తారో వాళ్ళకి వదిలే తప్పులేదు కదా. ఏమవుతుంది, ఒక నెల రోజులు, వారం రోజులు, 15 రోజులు వీటి కొరకు స్కూల్ చిన్నపిల్లల్ని అవమానపరిచి ఇబ్బందికర పరిస్థితులు చేస్తే ఏం చేస్తున్నా హిందూ సమాజాలు కూడా ఎప్పుడు కూడా స్పందించారు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న సంఘటన వేరే మతస్థులు జరిగిందనుకోండి, పొలవమని వేల మంది వస్తారు. కానీ ఇక్కడ మేమున్నాం, వందల మంది, వేల మంది, కోట్ల మంది, లక్షల మంది, దేనికి సంబంధించింది కాదు. దయచేసి ఎప్పటికైనా ఆలోచించండి. ఇలాంటి స్కూల్ వాళ్ళు కూడా పేరెంట్స్ని పిలిపించి మాట్లాడి చర్చించి పంపించాలి తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టు పక్కన కూర్చొని పెట్టి పంపించడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఒక్కరిని నడిపించట్లేదు. మీ స్కూల్ను కూడా ఒకసారి బాగా ఆలోచించుకోవాలి, యాజమాన్యం కూడా తెలుసుకోవాలి. ఎవరికి ఎలా పిలిపించి మాట్లాడమ్మా. డబ్బులు తీసుకున్నప్పుడు, ఫీజులు తీసుకున్నప్పుడు పిల్లల్ని పక్కన పెట్టి ఫీజులు తీసుకుంటారు కదా, అలాగే పిల్లల్ని కూడా పక్కన పెడతారా? ఫీజులు తీసుకున్నప్పుడు తండ్రి వచ్చి కడతారు కదా, అట్లనే తండ్రిని పిలిపించి మాట్లాడాలి. ఒకసారి బాగా గమనించండి. నేను మీ దండపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.